హాయ్ అండి, కాకరకాయ ఫ్రై చేదు లేకుండా చాలా టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోవాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక హాఫ్ కేజీ కాకరకాయలను అయితే తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. పైన తోలు తీయాల్సిన అవసరం ఏం లేదండి, మామూలుగా నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసిన కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ నల్లగా మార్చకూడదు. మనం ఇలా ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల కాకరకాయ అనేది ఎక్కువ చేదు అనేది ఉండదు. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకున్న గిన్నె ఉంది కదండి, అదే గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మనం గ్రైండ్ చేసిన పొడి ఉంది కదా, అది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే వేయించిన పల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. పల్లీల పౌడర్ వేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చేదు అనేది అస్సలు ఉండదు. పల్లీల పౌడర్ మొత్తం కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేదు అనేది అస్సలు ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది.